మన వైజాగ్ కి పట్టిన మెయిన్ విలన్ ఈ నల్లటి డస్ట్, అదే ఈ దుమ్ము ధూళి గురించి. ఒకప్పుడు కొండల మీద నుంచి చూస్తే నగరం చాలా స్పష్టంగా కనిపించేది. ఇప్పుడు కేజీఎఫ్, సలార్ సినిమా సెట్ల లాగా పొగ మంచు మాత్రమే కనిపిస్తుంది. మనం వైజాగ్ లో దుమ్ము ఎక్కడుందని అడగడం కంటే ఎక్కడ లేదని అడగడం కరెక్టేమో. ఇంటి బయటే కాదు, మీరు తలుపులు, కిటికీలు అన్ని మూసుకున్నా సరే మీ ల్యాప్టాప్ మీద, టేబుల్ మీద, చివరకు మీ కాఫీ కప్పు మీద కూడా ఎక్కడి నుంచో ఈ దుమ్ము ధూళి కుప్పలు కుప్పలుగా వచ్చి పిచ్చెక్కిస్తుంది. అందమైన బీచ్లు, పచ్చని కొండలో ఉన్న మన బ్యూటిఫుల్ వైజాగ్ నగరాన్ని ఈ నల్లని దుమ్ము నిశ్శబ్దంగా ఒక సునామీ లాగా విరుచుకుపడి కేజీఎఫ్, సలార్ సినిమాల కంటే దారుణంగా నల్లటి ధూళి మేఘాలతో నింపేస్తుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నిజానికి మనం ఎప్పుడు ఎయిర్ పొల్యూషన్ అనగానే ఏమనుకుంటామంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీలు వదిలే వ్యర్థాల వల్ల, మన బండి వెనకాతలు వచ్చే నల్లటి పొగ వల్ల అనుకుంటాం. అది నిజమే అవ్వచ్చు, కానీ ఇక్కడ నేను మాట్లాడుతుంది గాలి కాలుష్యం గురించి కాదు. మన వైజాగ్ కి పట్టిన మెయిన్ విలన్ ఈ నల్లటి డస్ట్, అదే ఈ దుమ్ము ధూళి గురించి. ఎయిర్ పొల్యూషన్ తగ్గించాలంటే కోట్లు కోట్లు ఖర్చు పెట్టి బడ్జెట్లేసి స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ దాకా మ్యాటర్ వెళ్ళి అదో పెద్ద తలకాయ నొప్పి అవ్వరం. కానీ ఈ డస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేయడం మరీ ఆ రేంజ్ కష్టమైతే కాదు. మీరు నమ్మరు, కానీ మనం కేవలం ఈ దుమ్ముని గనక అదుపు చేయగలిగితే మన ఎయిర్ పొల్యూషన్ లో 60% వరకు కంట్రోల్ చేయగలం. మరి గాలి కాలుష్యానికి ఈ దుమ్ముకి తేడా ఏంటి? బండి నుంచి వచ్చే పొగలో సల్ఫేట్, నైట్రేట్ లాంటి డేంజరస్ కెమికల్స్ ఉంటాయి. ఈ ధూళిలో అవేవి ఉండవు, కానీ ఇవి కూడా మీ ఊపిరితిత్తుల్ని ఖతం చేయడంలో ఏ మాత్రం తక్కువ కాదు. రిపోర్ట్ల ప్రకారం ఢిల్లీ లాంటి సిటీలో ఉండే మనుషుల ఆయుస్సు కేవలం పొల్యూషన్ వల్ల 7 ఏళ్లు తగ్గిపోతుందంట. ఆస్తమా, బ్రాంకైటిస్ గురించి అయితే ఇంక చెప్పనవసరం లేదు. సరే, అసలు ఈ దుమ్ము ఎక్కడి నుంచి వస్తుందిరా బాబు అంటే, మనకి 2 పెద్ద పెద్ద పోర్ట్లు, సరైన ఇండస్ట్రీలు ఉన్నాయి. దానికి తోడు కన్స్ట్రక్షన్ సైట్లు కూడా గట్టిగానే ఉన్నాయి. కానీ దుబాయ్, సింగపూర్ లాంటి మహానగరాల్లో కూడా పోర్ట్లు ఉన్నాయి. కన్స్ట్రక్షన్ కూడా మనకన్నా ఎక్కువే జరుగుతుంది. అక్కడ కూడా మనకంటే చాలా రెట్లు ఎక్కువ ఇండస్ట్రీలు, ఎక్కువ ట్రాఫిక్ ఉంది. కానీ మనకి ఇంత ఎక్కువ దుమ్ము ఎందుకు వస్తుంది? మీరు ఎప్పుడైనా కాన్వెంట్ జంక్షన్, పోర్ట్ రోడ్ లేదా అల్లిపురంలో కేవలం 1/2 కిలోమీటర్ దూరం వరకు మాస్క్ లేకుండా ప్రయాణించి చూడండి, అప్పుడు తెలుస్తుంది. ఇక్కడ గాలి పీలిస్తే కళ్ళు మండిపోతాయి, ఊపిరితిత్తులు బరువెక్కిపోతాయి. ఇక్కడ ప్రజలు తాజా కూరగాయలు నీటిలో నానబెడితే ఆ నీటిపైన నల్లటి రేణువులు ఒక పొరలా పెరిగిపోతున్నాయి. ఇది మనం తింటున్న ఆహారం, మనం పీలుస్తున్న గాలి. ఈ మధ్య మన వైజాగ్ వాసులందరికీ ఈ బొగ్గు దుమ్ము ఒక దినదిన గండంగా మారింది. వేసవి కాలంలో బలమైన గాలులు వీచినప్పుడు ఈ బొగ్గు పొడి ఒక నల్లటి మబ్బులాగా నగరాన్ని చుట్టేస్తుంది. దీనికి కారణం కేవలం పోర్టు మాత్రమేనా, లేక వైజాగ్ భౌగోళిక పరిస్థితులు కూడా మనకు శాపంగా మారాయా? మన వైజాగ్ నగరానికి 3 వైపులా కొండలు, ఒకవైపు సముద్రం ఉంది. ఈ అందమైన భౌగోళిక అమరిక ఇప్పుడు ఒక విషవలయంగా మారింది. సముద్రం నుంచి వచ్చే గాలి నగరం వైపు కాలుష్యాన్ని సింపుల్ గా నెట్టేస్తుంది. మన చుట్టూ ఉన్న కొండలు ఆ దుమ్మును బయటకు వెళ్ళనీయకుండా ఆపేస్తున్నాయి. దీనివల్ల వైజాగ్ ఒక గ్యాస్ ఛాంబర్ లాగా మారిపోతుంది. ఒకప్పుడు పచ్చదనానికి మారు పేరుగా పేరు తెచ్చుకునే ఈ నగరం ఇప్పుడు PM 2.5 కాలుష్యంలో భారతదేశంలోనే 12వ స్థానానికి చేరుకుంది. ఇది హైదరాబాద్ కంటే కూడా దారుణమైన పరిస్థితి. ఒకప్పుడు కొండల మీద నుంచి చూస్తే నగరం చాలా స్పష్టంగా కనిపించేది. ఇప్పుడు కేజీఎఫ్, సలార్ సినిమా సెట్ల లాగా పొగ మంచు మాత్రమే కనిపిస్తుంది. అధికారులను అడిగితే దీనికి మెయిన్ రీజన్ ఏప్రిల్ నెలలో వీచే బలమైన గాల్లే అని సాకులు చెప్పి ఈజీగా తప్పించేసుకుంటున్నారు. బొగ్గు నిల్వల మీద టార్ప్లేన్ కప్పట్లేదని, నీళ్లు సరిగ్గా జల్లట్లేదని ప్రజలు మొత్తుకుంటున్నా సరే అన్ని సవ్యంగానే ఉన్నాయని వాదిస్తున్నారు. కానీ నిజం ఏంటంటే బొగ్గును బహిరంగ ప్రదేశాల్లో నిల్వ చేయడం నిబంధనలకు విరుద్ధం. గాలిలోని డస్ట్ లెవెల్స్ 70 మైక్రాన్ లోపు ఉండాలి. కానీ వైజాగ్ లో అది 120 నుంచి 300 మైక్రాన్ల వరకు ఉంటుంది. కేవలం మన వైజాగ్ లోనే కాదు, మొత్తం మన ఇండియాలోనే దుమ్ము ధూళి ఈ రేంజ్ లో ఉండడానికి ఇంకో మెయిన్ రీజన్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు చూడండి, కన్స్ట్రక్షన్ అనేది దుబాయ్ లో కూడా జరుగుతుంది. అది కూడా ఎడారి పక్కనే ఉన్నా సరే ఇండియా కంటే అక్కడ డస్ట్ చాలా తక్కువ ఉంటుంది. మన దగ్గర గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్సే. ఆ సైట్ల నుంచి వచ్చే ధూళి గాల్లో కలిసి మీరు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నా లేక 10th ఫ్లోర్ లో ఉన్నా హాయ్ చెప్పి మీ ఇంట్లోకి వచ్చేస్తుంది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ లాంటి నగరాల్లో పొల్యూషన్ కి మెయిన్ రీజన్ ఈ కన్స్ట్రక్షన్ డస్టే. అందుకే ఢిల్లీలో పొల్యూషన్ లెవెల్స్ పెరగగానే ముందుగా కన్స్ట్రక్షన్ పనులని బ్యాన్ చేస్తారు. నిజానికి ఈ డస్ట్ ని కంట్రోల్ చేయడానికి బోల్డ్ రూల్స్ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ సైట్ల చుట్టూ బ్యారియర్స్ ఉండాలి. ఏ సైట్ కూడా ఓపెన్ గా ఉండకూడదు. ఇసుకని కుప్పలు కుప్పలుగా పోసి వదిలేకుండా కవర్లు వేయాలి. అక్కడ నుండి బయలుదేరే ట్రక్కుల్లోని మెటీరియల్ పైన కూడా పట్టా కప్పాలి. లేదంటే గాలికి దుమ్ము ఊరంతా వ్యాపిస్తుంది. చివరికి ఆ ట్రక్ టైర్లు కూడా క్లీన్ గా ఉంచాలి. సైట్ లో ఎప్పటికప్పుడు వాటర్ స్ప్రింకర్లతో నీళ్లు జల్లుతూ ఉండాలి. నీళ్లు జల్లడం వల్ల ఆ డస్ట్ అంతా కిందకి సెటిల్ అయిపోయి గాల్లోకి లేవదు. దాంతో డస్ట్ లెవెల్స్ వెంటనే తగ్గిపోతాయి. రూల్స్ అయితే అద్భుతంగానే ఉన్నాయి, కానీ అన్ఫార్చునేట్లీ మన దగ్గర వీటిని ఎవ్వరూ ఫాలో అవ్వరు. అందుకే మనకి తిప్పలన్నీ వచ్చేది. అంతెందుకు, మనం ఉండే ఊర్లోనే ఎన్ని ఓపెన్ కన్స్ట్రక్షన్ సైట్లు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. ఈ డస్ట్ వల్ల ఆస్తమా, బ్రాంకైటిస్, గొంతు నొప్పి మాత్రమే కాదు, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ కూడా పెరుగుతుంది. ఇక ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే రోడ్డు పక్కన ఉండే మట్టిని ఖాళీగా వదిలేయడం. వేరే దేశాల్లో ఏదైనా ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ మొక్కలు నాటడం లేదా గడ్డి పెంచడం చేస్తారు. దీనివల్ల మట్టి గట్టిగా
లాక్ అయిపోయి గాలికి ఎగరకుండా ఉంటుంది. కానీ మన ఇండియాలో మాత్రం రోడ్డు పక్కన ఎక్కడ చూసినా మట్టి కుప్పలే కనిపిస్తాయి. బస్సులు కార్లు వెళ్తుంటే ఆ దుమ్ము మన ముఖానికే తగులుతుంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే డబ్బున్నోడు కార్లో ఏసీ వేసుకుంటాడు, లేదా ఇంట్లో ఎయిర్ ఫిల్టర్ ని పెట్టుకుని తనకంటూ ఒక ఆర్టిఫిషియల్ డస్ట్ ఫ్రీ ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుంటాడు. కానీ సామాన్యుడికి మాత్రం ఆ దుమ్ములోనే బతకడం తప్ప వేరే ఆప్షన్ కూడా లేదు. మనం కొత్తగా రూల్స్ ఏవి రాయనక్కర్లేదు, ఉన్న లాస్ ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తే చాలు. బొగ్గు నిల్వల మీద టార్ప్లిన్ కప్పడం, నీళ్లు సరిగా జల్లడం, రోడ్డు పక్కన ఉండే మట్టిని ఖాళీగా ఉంచకుండా మొక్కలు నాటితే మన దేశంలో డస్ట్ ప్రాబ్లం సగానికి పైగా తగ్గిపోతుంది. ఒక్కసారి కనుక మనం ఈ డస్ట్ ని కంట్రోల్ చేయగలిగితే ఎయిర్ పొల్యూషన్ 60% వరకు తగ్గిపోతుంది. ఎయిర్ క్వాలిటీ కూడా బాగుంటుంది, దాంతో మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. హస్తల విస్తా బాదం పిస్తా.